guys, welcome back to our channel. This is Passion Motor Vlog and this is the new vlog. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్తున్నాను, ఇక మనం హైదరాబాద్కి వస్తున్నాం అనమాట. ఐ విల్ బి బ్యాక్. యాక్చువల్లీ మార్నింగ్ ట్రైన్కి వెళ్దామని ప్లాన్ ఉంది నాది. కాకపోతే నేను నైట్ పడుకునేసరికి 2 అయింది. 2 అయ్యేసరికి నేను మళ్ళీ 3ంటికి లేచి ట్రైన్ పోదా అనుకున్నా, కానీ అలారం పెట్టుకుని అప్పటికి లేచినాను. నాకు ఎందుకో కొంచెం నర్వస్ అనిపించింది. ఇక సెట్ కాదని చెప్పి మళ్ళీ అనుకున్నా. లేచేసరికి 11 అయింది. లేచిన, బ్రష్ చేసుకున్నా, ఇంత తిన్నా, కొద్దిసేపు ఒరిగిన. దాని తర్వాత ఆలోచించిన ఎట్లా ఏం చేద్దామని చెప్పి. ట్రైన్ ఏం లేవు ప్రస్తుతానికి. ఒకవేళ ట్రైన్కి పోయినా కానీ ఫుల్ రష్ ఉంటుంది. ఆ రష్లో పడిపోవడం మన వల్ల కాదని చెప్పి ఇక మన బండి తీసిన కదా. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. 4 అంటే 5, 6, 7 ఇంత మెల్లగా పోయినా కానీ 8 వరకు వెళ్ళిపోతా. 8లాగా అక్కడ వెళ్ళిపోతాను నేను. ఈ హైదరాబాద్ ఒకటి క్రాస్ హైవే ఎక్కినామంటే చాలు. మనం మ్యాక్సిమం 120 to 130 కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు స్పీడ్గా. ఇక్కడ అంత ఇబ్బంది ఉంటుంది, మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ లేకుండా ఉంటుంది. నాకు తెలిసి ఆ హోప్ ఇవాళ ట్రాఫిక్ అంత తక్కువ ఉంటుంది కావచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే అందరు కైట్లు ఎగిరేసి బిజీలో ఉంటారు కదా, దానివల్ల తక్కువ ఉంటుంది కావచ్చు అని అనుకుంటాను. కాకపోతే ఏమైతే చూడాలి. ప్రస్తుతానికి తక్కువనే ఉంది, ఎందుకంటే ఈ టైం ఇంత ఉండదు, కొంచెం ఎక్కువనే ఉంటుంది ఇక్కడ. తక్కువ అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం తక్కువ ఉండొచ్చు అని. ఇలా ముందు ఏమన్నా ట్రాఫిక్ తగిలింది అనుకో, మనం ఏం చేయలేము అన్నట్టు. కానీ నేను పోయినామనుకున్నా, సెట్ అవుతుందా కాదా, అసలు పోతానా అనుకునే సిచ్యువేషన్లో ఇక నేను చెప్పినా కదా, నాకు ఎప్పటికప్పుడే ప్లానింగ్ అయిపోతుంది. అది ఇట్లా బయలుదేరాలి అనిపించింది. ఇక కథ బయలుదేరిన. బండి కూడా మొత్తం దుమ్ము అంత గలీజ్ ఉన్నది. హైదరాబాద్లో కడగనీకి ఉండదు, ఏమి ఉండదు, అంత గలీజ్ ఉండదు ఇక్కడ. నా ఇంటికాడ అయితే ఆ బండి పెట్టినామంటే బండి 2-3 బండ్లు పోతాయి లోపలికి. ఇక అది ఎప్పుడు తీయాలి, ఎప్పుడు కడగాలి, అక్కడ కడగడానికి కష్టమవుతుంది. ఇక నేను ఇంటికి పోయినాక ఇంటికాడ కడుక్కోవాలి. మా ఇంటికాడ అయితే మాత్రం కడుక్కోవడానికి కానీ దేనికైనా కానీ ఫుల్ విశాలంగా ఉంటుంది అన్నట్టు. వెనక గల్లే ఉంటుంది, ఒక గల్లే ఉంటుంది వెనక. మన ఇంటి వెనక నువ్వు బండి కడుక్కుంటావా, కారు కడుక్కుంటావా, లారీ కడుక్కున్నా అమ్మ అడిగేటోడు ఉంటాడు ఆడ. ఏదైనా బండి కడుక్కోవాలంటే వాషింగ్ సెంటర్లు ఇవ్వాలి, ఎక్కడైనా వాషింగ్ చేయించే కాడ ఇవ్వాలి, లేదంటే అది కాని పని. ఇక ఇది బోడుప్పలకి ఎందుకు వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఉన్న ఏరియా, నేను ఉండేదేమో ఉప్పలు, ఇది బోడుప్పలు. ముందుకు పోతే అది వస్తుంది, అదే ఏరియా వస్తుంది సంథింగ్. అది నాకు ఐడియా ఉంది, బట్ మర్చిపోయినా నేను. సడన్ గుర్తుకు రాలేదు ఇప్పుడు. అది ఇక్కడికిక్కడ 3 ఏరియాలు ఉంటాయి. ఉప్పల్, బోడుప్పల్, ఏదో ఉంటుంది సంథింగ్. అది మర్చిపోయినా, మతిమరపు ఎక్కువైంది. థింక్ ఇప్పుడు వాయిస్ కొంచెం మంచిగానే వస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన సోనీ మైక్కి వాళ్ళు ఇస్తారు కదా, ఒక కంపెనీ నుంచి ఒక అదే డస్టర్ది వాయిస్ మంచిగా వచ్చేది. అదొకటే ఉండే. అది నేను ఇంకొక 2 పర్చేస్ చేసి ఆ 2 ఇటొకటి అటొకటి తగిలిచ్చి మళ్ళీ దానిపైన డెట్ కార్డ్ పెట్టిన అనమాట. ఆ సెటప్ అంతా ఇప్పుడు చూసుకుంటే మైక్ మీద 2 కవర్ల మీద డెట్ కార్డ్ అన్నట్టు. మొత్తం 3 కవర్లు. ఐ థింక్ నాకు తెలిసి వాయిస్ కొంచెమైనా బెటర్గా రావాలి. ఎందుకంటే పోయినసారి నేను ఈ సోనీ మైక్ పెట్టుకుని నేను తిరుపతి నుంచి అరుణాచలం రైడ్ వెళ్ళాను. కానీ అక్కడ ఏమైందంటే వాయిస్ కొంచెం అంటే నాయిస్ క్యాన్సిలేషన్ తక్కువ ఉంది, అంటే ఎక్కువ ఉంది అన్నట్టు. నాయిస్ ఎక్కువ వస్తుంది, వాయిస్ చాలా తక్కువ వినబడుతుంది, నాయిస్ ఎక్కువ వస్తుంది. కానీ సార్ చూడాలి, కొంచెమైనా బెటర్ అయి ఉండొచ్చు కావచ్చు అని నా హోప్. అది మనకు యూట్యూబ్లో చూసుకుంటే వేరే వీడియోస్లో ఇప్పుడు వాయిస్ అంత క్లారిటీ వస్తుంది, మంచిగా వస్తుంది అని చెప్పారు కదా. అది డైరెక్ట్ ఇట్లా మైక్ పెట్టి ఇట్లా సెటప్ చేస్తే కాదు. అది వాళ్ళు నాయిస్ క్యాన్సిలేషన్కి ఏదో యాప్ యూజ్ చేస్తారు, కాకపోతే అది చెప్పరు మనకు. అది చెప్పకుండా ఈ యొక్క సెటపే చెప్తారు అన్నట్టు. ఈ సెటప్ చెప్తే మనం ఏం చేస్తాం, నేను ఒక 2-3 వీడియోస్లో చూస్తున్నా, వాళ్ళ నాయిస్ బాగుంది, నా నాయిస్ అంటే ప్రాబ్లం వస్తుంది, ఇట్లా దగ్గర ఉంటుంది. స్పెసిఫికేషన్స్ చూసుకుంటే వాళ్ళ హెల్మెట్ నా హెల్మెట్ సేమే.
హెల్మెట్లు సేమే, మైక్ సేమే, అడాప్టర్ సేమే, కెమెరా సేమే, అన్నీ సేమ్, టోటల్ సేమ్. అని వాళ్ళ వాయిస్ బాగుంది, నా వాయిస్ ఏమో నాయిస్ ఎక్కువ ఉంది వాయిస్లో. ఎందుకు అని ఆలోచించాను నేను. అప్పుడు నాకు అర్థమైంది, వీళ్ళు ఖచ్చితంగా ఏదో యాప్ యూజ్ చేస్తారు, వాళ్ళ నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తారు, దాని తర్వాతకి వీళ్ళు అప్లోడ్ చేస్తారు. మనకేమో అది ఐడియా లేదు. మీకు ఎవరికైనా మంచి నాయిస్ క్యాన్సిలేషన్ యాప్ అర్థం చేస్తుంటే నాకు ఖచ్చితంగా రికమెండ్ చేయండి. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి మీకు చేయడంలో తప్పలేదు అన్నట్టు. నేను తెలియదంటే నేను తెలియదని చెప్పేసుకుంటా. ఇంకోటి ఏంటంటే, ఇంతవరకు ఎవరైనా చూస్తున్నారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది అన్నట్టు. అరే నాకు ఇంత లైక్స్ వస్తున్నాయి, అరే ఇంత కమెంట్స్ వస్తున్నాయి, అరే ఫలానా వాళ్ళు ఈ కమెంట్ పెట్టారు, ఫలానా ఆ కమెంట్ పెట్టారు, అక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి అని ఏదో ఐడియా ఉంటుంది కదా. ఇలా దొరికేవాడు బస్సు సడన్గా వచ్చి ఆపేసింది ముందు. మనం చూసుకున్నట్టయితే వాళ్ళు కొంచెం తక్కువ ఉంది ట్రాఫిక్, ఆల్మోస్ట్ మనం ఇంటర్వ్యూ వచ్చేసినాం. ఇంకొంచెం ఇట్లా ముందు ఒక 2 టర్నింగ్లు తిరిగితే మనం డైరెక్ట్ హైవే ఎక్కేస్తాం. హైవే ఎక్కినామంటే మనకు ఎర్లీగా వెళ్ళిపోతాం. హైవే దాకే మనకు లేటు, హైవే ఎక్కేసినాం అంటే స్పీడే, అక్కడి నుంచి మనం జల్దీ వెళ్ళిపోవచ్చు. ఊరెళ్ళిపోతా మామా, ఊరెళ్ళిపోతా మామా, గడవాలనుకుంటా 97 నాట్ 100 క్రాస్. ఇక్కడ 100 క్రాస్ చేయలేము మనం. అదే ఈ రోడ్డు కొంచెం బొండలు గిండలు ఉంటుంది అక్కడక్కడ. సేఫ్టీ వెళ్ళాలంటే స్లో వెళ్ళాలి అన్నది అబద్ధం. పోతే స్పీడ్గానే పోవాలి, గుర్తుగా 2 ముక్కలు కావాలి. కాలేజీలో తిరిగి మధ్యాహ్న పడి అరెస్ట్ మన వల్ల కాదు. అది కాదు, లేకపోతే ఇదే గాయస్ మాకు హైవే. ఇక వరంగల్, యాదగిరి, భువనగిరి అని కనబడతాం కదా. ఇక్కడ నుంచి మనకు హైవే స్టార్ట్ అన్నట్టు. ఇక్కడ నుంచి రోడ్డు కొంచెం పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ మేము నా మామ తీసుకురాలు, నేను మంచి చిక్కుకు వస్తుంది నా జోడుకు కావాలని కొట్టకుండా క్రాస్ అయింది నా కొడుకు. కేటీఎం ఉండడం కదా లంచడక, దానికి వాడడం తెలిసి ఉండాలి. నేను యాక్చువల్లీ నా వీడియోస్లో ఎక్కడ బూతులు వాడను, కాబట్టి ఇలాంటివి వస్తే మాత్రం నేను ఆపుకోలేను. ఎందుకంటే నేను దాదాపు అందరినీ మంచిగానే మాట్లాడతా వీడియోస్లో తప్ప. మనం బయట అంటే ఇక బయట మాట్లాడే మాటలు వేరే ఉంటాయి, కాకపోతే వీడియోస్లో మాట్లాడితే బాగుండదు కదా అని మాట్లాడాను. కాకపోతే ఇలాంటివి చూస్తే మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలనిపిస్తుంది. ఇంకొకటి, ఫైనలీ మేము బంకకు వచ్చాను. రీఓపెనింగా లేకపోతే ఇక్కడ నుంచి 32, ఒక్క నుంచి నూనె టేక్ 500 సరిపోతుంది. 490 పెట్టన్నా, 490. చేసే పని ఏముంది సార్, ఇంటికి ఒక 2 గంటలు ఎక్కువ చూసుకుందాం మన, అందుకన్నా 3 గంటలు. ఎక్కడైనా అదా అటే అయిపోతాను, దింపేద్దాం. ఓకే 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 తీసుకోరా అంటే ఓవర్ డ్యూటీ అయితే మళ్ళీ వేరే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారా? పండగనా? రైట్ రైట్ ఓకే. వస్తావా డ్యూటీకి వస్తావా? చూడరా
ఓకే ఓకే దింపేస్తానండి దింపేస్తా. బ్రో నిన్న వచ్చినావా మార్నింగ్? నిన్న 10 నుంచి ఇప్పటిదాకా ఎక్కడన్నా? పక్కన ఉన్నాయనా? మరి ఇవాళ పండగ కదా, బండి పెడితే కాకపోయిందా? అంతేనా? మీకు మంత్లీ ఎన్ని హాలిడేస్ ఉంటాయి? ఒకరోజు వస్తే ఒకరోజు బందే కదా? అవునవును, నువ్వు నిన్న నుంచి ఉన్నావు కాబట్టి బుక్ అయిపోయినావు. గుద్ద దెంగేసారు కొడుకులు. ఈయనేనా? నువ్వు అందరు పండగ చేసుకుంటా అంటే నువ్వు బంకులో ఉన్నావు. మేము అట్లా లేకపోతే కష్టం అవుతుంది కదా బ్రో. పొద్దున ఒక ముగ్గురు చేస్తాం నిన్న, ఒక ఆయన పొద్దున ఓవర్ అనుకుని ప్లానింగ్ మీద పోయినా. అమ్మా మీది ఇంకా అడ్వాన్స్ ఉన్నది. అట్లా ఉంటుంది అన్న బంకులలో అంతే. ఇక ఎంతేనా మీకు? ఎంత ఉంటుంది సాలరీ? 12,000. అమ్మా 12,000 కోసం మీరు. సరే ఓకే బ్రో. పాపం వారిని నిలబెట్టి కొద్దిగా వెంకటేశ్వర పాపం వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసారా? అనవసరంగా బలైపోయింది కొడుకు. కాకపోతే నాకు మాత్రం కంటెంట్ దొరికింది. కంటెంట్ ఏంటంటే బంకులో పని చేయాలంటే తెలివిగా పని చేయాలి. తెలివి లేదంటే మాత్రం ఓనర్స్ గుడ్డ దెంగేస్తారనమాట. ఇప్పుడు మీరు బంకులో ఇస్తారు కదా గుండంకులు, ఆ గుండంకులో ఓనర్ ఏడు రేపు రాడేమో అని భయానికే వాడు 300 ఇచ్చిండు. వీడు ఎక్స్ట్రా డ్యూటీ చేసాడు కాదు. ఇప్పుడు ఓకే రైట్ బ్రో, థ్యాంక్ యూ. రైట్ బ్రో. గైస్ ఇప్పుడు మీరు బ్రోని చూశారు కదా, ఆయన ఎట్లా అంటే అక్కడ టీ స్టాల్ ఉంటుంది అన్నట్టు. ఆ టీ స్టాల్ అనేది ఆయన టీ అమ్ముతాడు. నేను పోతాను సరే ఛాయ్ తాగుదామని అక్కడ ఆగినాక మన బండి, మన కెమెరా, మన హెల్మెట్ అవన్నీ చూసి ఇంప్రెస్ అయ్యింది. ఇంప్రెస్ అయ్యి కొంచెం మాట్లాడింది అన్నట్టు. మాట్లాడింది రికార్డ్ చేయలేదు, పక్క పెట్టేసిన కెమెరా. అయితే ఆయన ఏమని మాట్లాడిందంటే, బ్రో నా దగ్గర కూడా కొన్ని హారర్ స్టోరీస్, కొన్ని మంచి మంచి స్టోరీస్, షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన స్టోరీస్ అని నేను రాస్తాను, రాస్తే బ్రో అని చెప్పిండు. నాకు జీవితంలో డైరెక్టర్ అవ్వాలని హోప్ ఉన్నది బ్రో అది అని చెప్పిండు. చెప్తే నేను ఆయనకు అడ్వైస్ ఇచ్చిన. నేనేం చెప్పిన అంటే, బ్రో నువ్వు ఇట్లా అనుకుంటే కాదు, ఇప్పుడు నేను గుర్తించాలంటే నువ్వు కనీసం ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఒక టేబుల్ మీద నీకు ఫోన్తో క్లాంప్ పెట్టుకొని ఒక కుర్చీ వేసుకొని కూర్చొని నువ్వు రాసిన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయి. ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుందంటే ఆడియన్స్కి అది నచ్చుద్ది. సరే ఆడియన్స్కి నచ్చకపోవడం పక్క పెడితే నీ దగ్గర కొన్ని 100 స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలని ఆశ ఉంటే వాళ్ళ దగ్గర కొన్ని 100 స్టోరీలు ఉంటాయి అన్నట్టు. వాడు క్రియేటర్, కంటెంట్ క్రియేటర్ అంటారు వాళ్ళు డైరెక్ట్. అయితే నేనేమన్నా అంటే వాళ్ళు చేయడం వల్ల నీకు ఒక రోజు ఫస్ట్ నీకు ఒక 10 మంది 20 మంది అలా ఇస్తారు. దాని తర్వాత నీ స్టోరీ నచ్చినాక, నీకు చెప్పే విధానం నచ్చినాక, నీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినాక కొన్ని 100 మంది చూస్తారు. దాని తర్వాత నువ్వు అనుకున్న డ్రీమ్ ఖచ్చితంగా నువ్వు చేరుకోగలుగుతావు అక్కడికని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మన డైరెక్టర్లైనా కానీ, మన బిగ్ బాస్లో చూసుకుంటే కంటెంట్స్ కానీ, ఆడియన్స్ కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే ఇక్కడి నుంచే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటివి చేసి వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాని తర్వాతకి వాళ్ళు అక్కడికి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ పోయి నేనున్నా బై సపోజ్ నేనే ఉన్నా, నాకు పెద్దగా నాకు పెద్దగా సబ్స్క్రైబర్స్ లేకపోవడం వల్ల నేను పోయి బిగ్ బాస్లో చేస్తా అంటే వాడు తీసుకోడు. ఆఫ్ కోర్స్ తీసుకోడు. వాడు మన బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాడు. మనం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందని చూస్తాడు. అంటే మనం ఏం చేయాలంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. ఏదో ఒకటి నువ్వు చెప్పిన 10 స్టోరీలో ఒక్క స్టోరీ క్లిక్ అయితే చాలా లైఫ్ సెట్ అని చెప్పిన ఆయన. నాకు తెలిసి ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడనుకుంటాను. చేసుకొని మా ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ జరిగిన తర్వాత
నేను ఆయన అడిగాను ఎంత బ్రో సాయికి ఎంత కొట్టాలని చెప్పాను. వద్దు బ్రో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వండి, ప్రజెంట్ అవసరం లేదు, వద్దు బ్రో థ్యాంక్స్ అని అన్నాడు. అందుకే ఆయనకు థ్యాంక్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి మరి వచ్చా. ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ అయినట్టుంది, చాలా మంది ఉన్నారు. ఒకసారి చూద్దాం ఏం జరిగింది. ఐ థింక్ ఇది కారు షాట్ బైక్. What happened? ఇక్కడ ఒక ఆయన సరే కొనుక్కడితో ఉన్నాడు బతుకని వెళ్ళండి. షాట్ ఏమైందో. ఓ మై గాడ్, బైక్ అంతా ఘోరంగా డ్యామేజ్ అయిందిగా. కొత్తది బైక్ ఇది. సరే ఇక్కడ ఎవరన్నా అడుగుదాం. బ్రో ఏమైంది ఇక్కడ? ఏమైంది? ఎట్లా దేనికి? ఏ కారు ఇదా? అది వచ్చి గుద్దిందా ఇది గుద్దిందా? అది గుద్దిందా ఇది గుద్దిందా? అరే ఓ పని చేయి, అయితే నువ్వు తెంగి ఇప్పుడు చెప్పరా. నువ్వు ఇప్పుడు వచ్చినావా? కార్ పోయిందా ఉందా? వెళ్ళిపోయినా కార్ ఆయన? షట్. వాళ్ళ చుట్టాలు కార్లు వచ్చారు. రోడ్డు పక్కన పండబెట్టారు ఆయన పక్కకు. బైక్ అంతా ఘోరంగా డ్యామేజ్ అయింది. ఓ కొడక, బైక్ ట్యాంక్ సహా ఓకు మొత్తం సైడ్ అంతా మొత్తం ట్యాంక్కి మొత్తం రాకపోయింది. మొత్తం ఘోరంగా డ్యామేజ్ అయిందిగా. కొత్త బైక్ ఇది. నా బైక్ ఎవరైనా వేసుకోగల. ఓ షట్, నేను తీసుకువెళ్తారు. ఏమైంది? వాడు బండి లేదు, వాళ్ళు ఇన్ఫామ్ మాత్రం వాళ్ళ వర్చర్లు అని చెప్పి మనకు బండి దొరకలేదు. కారు వర్చర్లు లోపలికి వెళ్ళిపోయింది బండి. కొత్తపల్లి సైడ్ కొట్టిండు బండి. కొత్తపల్లి సైడ్ వెళ్ళిపోయి బండి దొరకలేదు మనకు. పొద్దున కేసు అది పొద్దున వర్చర్ల బండి మొత్తం మీద. ఏమైంది బ్రో? ఏమైంది? ఇక్కడ ఎక్కడ లేవా కెమెరా లేవా? బండి మామూలుగా డ్యామేజ్ కాలేదుగా. కొత్తది బండి. మొత్తం చైన్స్ ప్యాకెట్తో సహా మొత్తం ఫలిపోయింది అంతా. పేపర్ కింద గుద్దిగాడు బాబు కారు ఇంకా గుద్ది మొత్తం ఇంకా బంపర్ ఉందా మొత్తం వాడు ఇందా 125 వచ్చింది కదా వాళ్ళ పాకు చూడదు గాయస్. ఇక్కడ యాక్చువల్ ఏమైందంటే ఒక కార్ అయినా ఒక బైక్ అయినా గుద్దితే బైక్ మొత్తం టోటల్ డ్యామేజ్ అయిపోయింది. ఆ బైక్ ఇప్పుడు మాక్సిమం స్క్రాప్కు పని తప్ప దేనికి పనికి రానట్టు అయింది. అది మీరు దాదాపు చూసుకొని ఉంటారు. ఆ ట్యాంక్ ఉంటుంది కదా, ట్యాంక్ లోపల పోయింది, వెనక చైన్స్ ప్యాకెట్ విరిగిపోయింది, ఆ హ్యాండిల్ సగం రాక్కపోయింది. కొడక మామూలు డ్యామేజ్ కాలేదు, ఘోరంగా అంటే ఘోరంగా అయింది.
ఆయన పరిస్థితి ఎట్లున్నా అంటే చాలా దారుణంగా ఉన్నది ఇప్పుడు ఆయన పరిస్థితి. ఆయన ఉన్న పరంగా దగ్గరపట్ల ఏదైనా హాస్పిటల్ ఉంటే అక్కడికి తీసుకెళ్తారు వీళ్ళు. ఐ థింక్ ఇక్కడ దగ్గరపట్ల అంటే జనగామ ఉంది దగ్గర, జనగామకే తీసుకుపోతారు. నేను జస్ట్ ఇట్లా జనగామ దగ్గర ఫ్లైఓవర్ దిగి ఒక 1.5-2 కిలోమీటర్స్ వచ్చిన అంతమంది చూసే షాక్ అయిపోయినా నేను ఒకసారి. అప్పటిదాకా నా కెమెరా బంద్. గాయస్ మనం ప్రస్తుతానికి ఇది నైట్ వ్యూ అన్నట్టు, మీకు ఇది ఎలా కనబడుతుందో చెప్పండి. ఈ నైట్కి అయితే గోప్రో డైరెక్ట్ గుడ్డిగా అయిపోయేది. ఇది డీజే స్పెషాలిటీ. ఇక్కడ చూసుకుంటే హైదరాబాదు రైటు, సూర్యాపేట స్టేటు, భద్రాచలం లెఫ్ట్. మనం భద్రాచలం ఉన్న రూట్కి వెళ్ళి పోవాలి, ఎందుకంటే ఆ మధ్యలో మైబాద్ వెలుస్తుంది. గాయస్ ఫైనల్గా నేను మైబాద్కి చేరుకున్నాను, వచ్చేసిన మైబాద్కి. నేను ఇది వచ్చేసి 3 కోట్ల రోడ్. ఇది మనం రైట్కి టర్న్ అయితే ఇటు నుంచి షార్ట్ కట్ మా ఇంటికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. మనం లక్ష్మీ టాకీస్ ముందు నుంచి వెళ్దామని అనుకుంటాను, కాకపోతే అటు నుంచి రోడ్డు అంతా బొందలు ఉంటుంది. ఐ నాట్ ఇంట్రెస్టెడ్, అందుకే స్ట్రైట్గా వెళ్ళిపోతా. స్ట్రైట్గా పోయి రైట్ తీసుకుంటే మళ్ళీ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం మనం, అటు ఇటు దొరకకుండా డైరెక్ట్. మైబాద్ పోలీస్ వీలైతే వీళ్ళకి ఫైన్ వేసుకోవచ్చు. మీరు నా వీడియో ఎవరైనా పోలీసు వాళ్ళు చూస్తున్నారంటే వీళ్ళకి ఫైన్ వేసుకోవచ్చు. TS 26F4256 వితౌట్ హెల్మెట్. ఈయనకు కూడా ఫైన్ వేయవచ్చు. TS 25F2369 వితౌట్ హెల్మెట్. ఫైన్ వేయడానికి టైం టేబుల్ ఏమి ఉండదంటే ఈ టైంలో వేయచ్చు, కాకపోతే 8:30 అయింది కాబట్టి ఇప్పుడు ఫైన్ వేయడం కుదరదంటే మీ ఇష్టానికి సంబంధించిన విషయం. రైట్, మనం ఇంటికి వచ్చేసాం బాయ్స్.